ప్రైజ్ లార్డ్. స్తోత్రం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన మా యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు వేళ, ఈ ఆరాధన దినమున యేసయ్య ఈ రీతిగా కూడుకొనటానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. రావాల్సిన బిడ్డను తోడికి రండి, అలాగే చూస్తున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో దీవించి ఆరాధన ఆది నుంచి అంతవరకు నీవే అధ్యక్షుడివై మహిమకరంగా జరిగించండి. పరిశుద్ధాత్ముడా, నీ కార్యమును జరిగించండి. పాడుచున్న పాటల్లో, ఆరాధనలో, అలాగే వాక్య పరిచర్యలో మీరే ఉండండి. నీ సన్నిధి ఉంచమని, మీరే మా మధ్యలోనికి దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ కార్యము చేత నింపండి, ఆత్మకార్యమును జరిగించండి, నీ కృపలో బలపరచండి. సమస్త విషయాల్లో నీ కార్యమును జరిగిస్తూ బలపరుస్తూ దేవా, ఈ ఆరాధనలో మీరే ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుని నడిపించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం సమయంలో. యవనస్తులు కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను తీపోలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. కలువరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. చేతిలో నన్ను చెక్కుకున్నది, తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమకు మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమకు మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది ప్రేమ. ప్రాణమిచ్చిన క్రీస్తుని ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ.
కౌగిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమలోగిలిలో బంధించుచున్నది. ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమలోగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని కలువరిస్తోంది ప్రేమ. ప్రాణమిచ్చిన క్రీస్తుని ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలు రేయి పలుకరిస్తుంది, పరమును విడచి నన్ను వరించింది. పగలు రేయి పలుకరిస్తోంది, పరమును విడచి నన్ను వరించింది. కలువరిస్తోంది ప్రేమ. ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. పండుగ నా జీవితం అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ పాడదాం. దేవుని సన్నిధిలో ఉన్న మీరందరూ ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభుని ఆరాధించేవారుగా ఆయన సన్నిధిలో స్తుతిస్తూ పాడదాం. పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ. పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ. ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ. ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ. ఆత్మతో ఆరాధనే ఆనంద పండుగ. ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ. ఆరాధన నా యేసుకే ఆరాధన. ఆరాధన రాజుకే ఆరాధన. ఆరాధన నా యేసుకే ఆరాధన. ఆరాధన రాజుకే ఆరాధన. పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ.
నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ. ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలును చేసిరే ముందుగా క్షణ పొందుటయే పస్కా పండుగ. ఇశ్రాయేలును చేసిరే పస్కా పండుగ. రక్షణ పొందుటయే పస్కా పండుగ. ఆరాధన నా యేసుకే ఆరాధన. ఆరాధన రాజుకే ఆరాధన. యేసయ్యలో కన్నుల పండుగ. పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ. ప్రైజ్ లార్డ్. చేసిరే పూరిము పండుగ. మనం జయముందుటయే పూరిము పండుగ. యూదులు చేసిరే పూరిము పండుగ. మనం జయముందుటయే పూరిము పండుగ. ఆరాధన నా యేసుకే ఆరాధన. ఆరాధన రాజుకే ఆరాధన. ఆరాధన నా యేసుకే ఆరాధన. రాజుకే ఆరాధన. పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ. పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ. ప్రైజ్ లార్డ్. యేసయ్యా నీకే మహిమ.
చేసిరే ఉరల పండుగ మనం మహిమను పొందుటయే ఉరల పండుగ భక్తులు చేసిరే ఉరల పండుగ మనం మహిమను పొందుటయే ఉరల పండుగ ఆరాధన నా యేసుకి ఆరాధన ఆరాధన రాజుకే ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన ఆరాధన రాజుకే ఆరాధన పండుగ నా జీవితం యేసయ్యలో కనుల పండుగ పండుగ నా జీవితం యేసయ్యలో కనుల పండుగ ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ ఆరాధన నా యేసుకి ఆరాధన ఆరాధన రాజుకి ఆరాధన ఆరాధన నా యేసుకి ఆరాధన ఆరాధన రాజుకి ఆరాధన పండుగ నా జీవితం యేసయ్యలో కనుల పండుగ పండుగ నా జీవితం యేసయ్యలో కనుల పండుగ యూదులు చేసిరే పురిము పండుగ మనం జయముందుటయే పురిము పండుగ యూదులు చేసిరే పురిము పండుగ మనం జయముందుటయే పురిము పండుగ ఆరాధన ఆరాధన రాజుకి ఆరాధన ఆరాధన నా యేసుకి ఆరాధన ఆరాధన రాజుకి ఆరాధన పండుగ నా జీవితం యేసయ్యలో కనుల పండుగ పండుగ నా జీవితం యేసయ్యలో కనుల పండుగ ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ
యేసుకే ఆరాధన ఆరాధన రారాజుకే ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన ఆరాధన రారాజుకే ఆరాధన పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ ఇశ్రాయేలులు చేసిరే పండుగ రక్షణ పొందుటయే పస్కా పండుగ ఇశ్రాయేలులు చేసిరే పండుగ మనం రక్షణ పొందుటయే పస్కా పండుగ ఆరాధన నా యేసుకే ఆరాధన ఆరాధన రారాజుకే ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన ఆరాధన రారాజుకే ఆరాధన పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ ఆరాధన నా యేసుకే ఆరాధన యేసయ్యా ఆరాధన రారాజుకే ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన ఆరాధన రారాజుకే ఆరాధన పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ భక్తులు చేసిరే బుర్రల పండుగ మనం మహిమను పొందుటయే బుర్రల పండుగ భక్తులు చేసిరే బుర్రల పండుగ మనం మహిమను పొందుటయే బుర్రల పండుగ ఆరాధన నా యేసుకే ఆరాధన ఆరాధన రారాజుకే ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన ఆరాధన రారాజుకే ఆరాధన పండుగ నా జీవితం
యేసయ్యలో కన్నుల పండుగ. అవునయ్యా, పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ. మరొకసారి, పండుగ నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ. ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ, ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ. ఆత్మతో ఆరాధనే ఉత్సాహ పండుగ, ఆత్మీయ రక్షణే ఆనంద పండుగ. ఆరాధన నా యేసుకే ఆరాధన, ఆరాధన రాజుకే ఆరాధన, 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 ఆరాధన రిబషదరలరవగిసుకే ఆరాధన, ఆరాధన రిబషదర్ మహారాజుకే ఆరాధన, రాజుల రాజుకే ఆరాధన, మహిమ కలిగిన దేవునికి ఆరాధన, రిబషదరలరవషదర్ రాజుకే ఆరాధన, ఆరాధన నా యేసుకే ఆరాధన, ఆరాధన నా యేసుకే ఆరాధన, ఆరాధన రాజుకే ఆరాధన,
నా జీవితం యేసయ్యలో కన్నుల పండుగ నా జీవితం యేసయ్యలో కనుల పండుగ. యేసయ్యలోనే మనకు పండుగ, యేసయ్యలోని ఆనంద పండుగ, అది ఉత్సాహ పండుగ. ఆ పండుగను మనకు అనుగ్రహించినందుకు, అట్టి కృపను మనకు ప్రసాదించినందుకు మన చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెబుదా. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్ముడు మనతో ఉండి, శక్తి కలిగిన దేవుడు మనతో ఉండి బలపరుచినట్లు, ఆయన కృపలో నడిపించినట్లుగా, ఆయన సన్నిధి మనకు అనుగ్రహించినట్లుగా, ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర. శ్యామ వచ్చి ప్రార్థన చేస్తా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రము, 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 స్తోత్రము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అధికారము గల దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అయా, గత కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి సజీవ లెక్కలో ఇట్లా ప్రభానికి స్తోత్రం నాయన. ఈ రీతిగా స్తుతించడానికి ఇచ్చిన మంచి జీవితాన్ని బట్టి, మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని బట్టి మరొకసారి నేను స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజమే తండ్రి, నీ సేవకులు ప్రభానికి స్తోత్రం. ప్రేరేపణ ద్వారా ప్రభా ఈ రీతిగా ప్రభా లైవ్లో ఇవ్వడానికి ప్రభా నీ కృప చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ భాగ్యం లేక ప్రభా ఎంతోమంది ప్రభా అయా వాక్యమనే ఆహారం లేక బాధపడుతున్నప్పటికీ ప్రభానికి స్తోత్రం ఆయన. అయా వాళ్ళ గృహాలకే ప్రభానికి స్తోత్రం. ఈ ఆహారాన్ని పంపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ దాసుల్లోంచి ప్రభానికి స్తోత్రం ఆయన. సమృద్ధి అయిన ఆహారాన్ని పంపించమని ప్రార్థన చేయించినాం. శక్తి గల ప్రభా ఆహారాన్ని పంపించమని ప్రార్థన చేయించినాం. అయా దైవయుక్తమైన ప్రభా అయానికి స్తోత్రం. మాటలను ప్రభా కుటుంబాల ప్రభానికి స్తోత్రం. జయాన్ని ఇవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించినాం తండ్రి, నీకు వందనాలు. భయంతో ప్రభానికి స్తోత్రం ఆయన. అనేకమైన ప్రభా విపత్తులతో ప్రభానికి స్తోత్రం ఆయన. అల్లాడుచున్న ప్రజలకు ప్రభానికి స్తోత్రం ఆయన. నీ మాటలు ఓదార్పును కలుగ చేయమని ప్రార్థన చేయించినాం. నీ శక్తిని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా విడుదల దయచేసి ప్రభా ఆత్మతో ఆరాధించడానికి ప్రభా నీ కృపను అనుగ్రహించి ప్రభా నీ నామానికి మహిమ ఘనత ప్రభాలు ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధమైన ప్రార్థన చేయించినాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని కృపలో మేము బాగున్నాం. దేవుని కృపే ఈ రోజున బలపరుస్తుంది. అట్లాగే చూస్తున్న వారికి కూడా, లైవ్లో చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరు కూడా బాగున్నారని మీరు ఫోన్ చేస్తూ లేక వర్తమానాలు అందిస్తూ చెప్పుట ద్వారా మేము సంతోషిస్తున్నాం. మంచిది. దేవుని కృపలో మనలను ఈరోజు సజీవులుగా ఉంచినందుకు ప్రభువును స్తుతిస్తూ దేవుని సన్నిధిలో సాగిపోదాం. కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఈరోజు ఒకరోజు అనేటువంటిది చరిత్రలో మిగిలి ఉంది. ఆ రోజు పేరేంటో చెబుతారా? చెప్పండి. పెంతుకోస్తు దినం. ఏ దినం? పెంతుకోస్తు దినం. ఈ పెంతుకోస్తు అనేటువంటి దానిని పెంతుకోస్తు పండుగ అని కూడా అంటారు. మరి ఈరోజు ఈ పెంతుకోస్తు యొక్క అనుభవాన్ని గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ పెంతుకోస్తులో ఉన్నటువంటి అనుభవాలు మనం నేర్చుకుందాం. ఈ పెంతుకోస్తు అనేటువంటిది ఒక పేరు. ఆ పేరు పెంతుకోస్తు అనగా
50 అనే అర్థం. ఈ పెంతుకోస్తు అనేటువంటి దినము 50 రోజుల తర్వాత వచ్చేది. దేని నుండి 50 రోజుల తర్వాత వచ్చేది అంటే పస్కా పండుగ తర్వాత 50 రోజుల తర్వాత వచ్చే దానినే, పస్కా పండుగ తర్వాత వచ్చిన దానినే పెంతుకోస్తు లేక పెంతుకోస్తు పండుగ అని ఇజ్రాయేల్ ఆచరిస్తారు. అట్లాగే దానిని వారాలు పండుగ అని కూడా అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలి అంటే ఇది కోతకాలపు పండుగ అని కూడా అంటారు. అనగా ఈ పండుగ చాలా ఉత్సాహంగాను చాలా సంతోషంగా చేసుకునేటువంటి పండుగ. అంటే ఇజ్రాయేలులందరికీ పంటలు చేతికొచ్చి కోతలు కోసుకుని వారు ఈ పండుగను చాలా ఆనందంగా సంతోషంగా వారికి దేవుడిచ్చిన కొలది దేవునికి ఇచ్చి ఆరాధించేటువంటి ఒక పండుగ ఇది పెంతుకోస్తు పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ పెంతుకోస్తు అనేటువంటిది పాత నిబంధనలో జరుగుతూ వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 50 దినములకు ఒకసారి, అనగా పస్కా పండుగ తర్వాత 50 రోజుల తర్వాత వారు పెంతుకోస్తు దినముగా వారు ఆరాధించేవారు, పండుగ చేసేవారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెంతుకోస్తు అనే దానిని కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకా ఘనంగా ఎంచారు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఈ పెంతుకోస్తు అనేటువంటి మాట అపోస్తుల కార్యములో కనిపిస్తుంది. చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యం చదవ. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. చాలు. పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలులు వారికి ఇచ్చినది వారి దేవాలయానికి తీసుకెళ్ళి వారు ఆరాధించేవారు, ఘనపరిచేవారు, చేసేవారు. అదే అనుభవంలోంచి వచ్చినటువంటి వారు గనుక కొందరు దీనిలో వీరు కూడా పెంతుకోస్తు అనబడినటువంటి అనుభవాలతో కూడినటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు గనుక వీరు కూడా ఈ పెంతుకోస్తు అనేటువంటి పండుగలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు అని ఆలోచన చేస్తే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడి పునరుద్ధానుడై తిరిగి లేపబడి ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వారిని కనిపెట్టండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? కనిపెట్టండి అన్నాడు. దేని గురించి కనిపెట్టమన్నాడంటే తండ్రి ఆత్మ మీ మీదకి వచ్చినట్లు, వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ వచ్చినట్లుగా మీరు కనిపెట్టండి అన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారు, వీరందరూ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఇలా ప్రార్థిస్తూ కొన్ని దినములు అయ్యేసరికి పెంతుకోస్తు దినము వచ్చింది. అదే పెంతుకోస్తు దినమున దేవుడు కొత్త నిబంధనకు ఒక చరిత్రను సృష్టించినట్లుగా, కొత్త నిబంధనలో ఒక చరిత్ర ప్రారంభమవునట్లుగా, పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయేలుకు ఒక చరిత్రలో ఒక గుర్తుంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు ఈ పెంతుకోస్తు మరొక చరిత్రను, కొత్త నిబంధనకు ఒక చరిత్రను, ఒక పునాదిని వేసేటట్లుగా దేవుడు పెంతుకోస్తు దినమున బలమైన కార్యము చేశాడు. స్తోత్రం కలుగును గాక.
ఆ బలమైన కార్యము ఏమిటి అంటే అగ్ని జ్వాలల వంటి నాలుక విభాగించబడి పరలోకము నుండి ఆత్మ దేవుడు దిగివచ్చి ఒక్కొక్కరిని తాకి వారి మీద వ్రాలి దేవుని శక్తితో సంపూర్ణంగా నింపాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చరిత్ర సృష్టించాడు అన్నాను కదా, లేక కొత్త నిబంధన అనుభవానికి భక్తులకు ఇది ఒక చరిత్ర ప్రారంభమైంది అన్నాను కదా. ఏది ప్రారంభమైంది అంటే ఆత్మ పరిపాలన పెంతుకోస్తు దినమున ప్రారంభమయ్యింది. స్తోత్రం కలుగును గాక. అంటే అంతకుముందు ఆత్మదేవుడు లేడు అంటారంటే కాదు, ఆత్మదేవుడు ఉన్న తండ్రి కాలంలో తండ్రి పనిచేశాడు, కుమారుడి కాలంలో కుమారుడు పనిచేశాడు. మరి పరిశుద్ధాత్ముని కాలములో మరి ఏది ప్రారంభము అంటే పెంతుకోస్తు దినమే పరిశుద్ధాత్మ కాలానికి ప్రారంభం. స్తోత్రం కలుగును గాక. తండ్రి అయిన దేవునికి కాలము ఆదాము మొదలుకొని యేసు ప్రభువారు పుట్టే వరకు. యేసు ప్రభువారు కాలం ఎక్కడ నుండి ఆయన పుట్టుక నుండి ఆయన శిలువ మరణము పొంది ఆరోహణమైపోయేంత వరకు. ఆరోహణం అయిపోయిన తర్వాత ఆత్మకాలం. ఈ ఆత్మకాలానికి ప్రారంభ దినము ఏది అంటే పెంతుకోస్తు దినం. ఇప్పుడు కొత్త నిబంధన భక్తులు ఇప్పుడు పెంతుకోస్తు అనగా ఆత్మ కార్యాన్ని ప్రకటిస్తారు. స్తోత్రం కలుగును గాక. యూదులైతే మరొకడు చెబుతారు. ఆ యూదుల చరిత్రలోకి ఇప్పుడు వెళ్ళలేము, కానీ యూదులైతే వేరోజు చెప్పినప్పటికీ కొత్త నిబంధన భక్తులైతే పెంతుకోస్తు అనగా ఏమిటి? ఇప్పుడు దేవుని శక్తి, దేవుని అభిషేకం, ఆత్మదేవుని కార్యాలకు ప్రారంభం, పరిశుద్ధాత్మ పాలనకు ప్రారంభం అని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. అదే చరిత్ర ప్రారంభమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ పెంతుకోస్తు దినమున దేవుడు ఎంత శ్రేష్టంగా ఎంచుకుని అగ్ని జ్వాలల వంటి ఆత్మతో వారి మీదకి ఆ రోజు దిగివచ్చి బలమైనటువంటి కార్యాన్ని జరిగించి ఒక చరిత్రను సృష్టించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కృపాకాలములో ఆత్మదేవుని పరిపాలన ప్రారంభం. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటని ఆలోచన చేస్తే, ఇప్పుడు చాలామంది పెంతుకోస్తు పండుగను బట్టి ఆనందిస్తారు. పెంతుకోస్తు పండుగ అని చాలామంది చెబుతారు. అలాగే పెంతుకోస్తు వారమని చెప్పుకుంటారు. మనమెవరం? ఇప్పుడు మనమెవరము? పెంతుకోస్తు వారేనా? మాట్లాడరేంటి? ఎవరో పెంతుకోస్తోలా పెంకు మతం వల్ల? ఒక ఆమెకి తిరక్క పెంతుకోస్తోలు అంట కుదరక పెంతుకోస్తు మతం వాళ్ళు అంటారా అంటాం రాక ఎవరో పెంకు మతం వాళ్ళు అంటే వేసి రక్తమే. నాకు నవ్వు వచ్చింది. అలా కాదమ్మా, పెంతుకోస్తు అనుభవం మతం కాదు ఇది. మరలా పెంతుకోస్తు అనుభవం. అయితే చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు పెంతుకోస్తు వారని చెప్పుకుంటున్నారు. వింటున్న వారులారా, మీరు పెంతుకోస్తు వారని చెప్పుకుంటున్నారు. దేవుడు పెంతుకోస్తు దినాన్ని ఒక క్రొత్త వరవడిగా, కొత్త సృష్టిగా, చరిత్రలో ఒక రోజుగా మిగిలిపోవునట్లుగా సృష్టించాడు దేవుడు. అది ఎందుకో తెలుసా? ఆ కొత్త సృష్టి
ఆ కొత్త వరవడి, ఆ కొత్త చరిత్ర క్రైస్తవులనబడినటువంటి వారు తన సంఘములో ఆ పెంతుకోస్తులో వచ్చినటువంటి వరవడి క్రైస్తవ సంఘములో రావాలని. స్తోత్రం కలుగును గాక. మనం పెంతుకోస్తు వారు అయితే ఆ వరవడి మనలో ఉండాలి, ఆ ప్రవాహం మనలో ఉండాలి. పెంతుకోస్తు వారు అయితే ఆ అనుభవాలు మనలో కనిపించి తీరాలి. పెంతుకోస్తు వారే కానీ పెంతుకోస్తు లక్షణాలు ఉండవు. పెంతుకొస్తే వారే కానీ పెంతుకోస్తు వారిలాగా బ్రతకలేరు. పెంతుకొస్తే వారే కానీ పెంతుకోస్తులో ఉన్నటువంటి అనుభవాలు తెలీదు చాలామందికి. పెంతుకొస్తు వారే కానీ పెంతుకోస్తు అని చెప్పేవారు పెంతుకోస్తు దినమున చేసినట్లుగా నేను చెయ్యాలని తప్పించరు, చెప్పుకోవటానికే. అలా కాదు. ఈ రోజున పెంతుకోస్తు వారులారా, ఈరోజు జాగ్రత్తగా వినండి. పెంతుకోస్తు దినమున దేవుడు కొత్త సృష్టించారు అంటే, కొత్త మార్పును తెచ్చారు అంటే దాని ద్వారా కొన్ని పాఠాలు మనకు నేర్పించాలని. స్తోత్రం కలుగును గాక. ఆ పెంతుకోస్తు దినమున పరిశీలన చేస్తే నాకు 3 విషయాలు దొరికాయి. ఆ 3 విషయాలు ఈరోజు పెంతుకోస్తు అనుకున్న వారిలో ఉండాలి. పెంతుకోస్తు వారు అని చెబుతున్న వారిలో కనబడి తీరాలి. పెంతుకోస్తు వారమని బోర్డు కాదు, పెంతుకోస్తు వారమని తెల్ల డ్రెస్ కాదు, పెంతుకోస్తు వారమని డబ్బాలు కొట్టుకోవడం కాదు. పెంతుకోస్తు లక్షణాలు మనలో కనబడితేనే పెంతుకోస్తు దినమున దేవుడు రేపిన వరవడికి నీవు ఒక మార్గదర్శిగా కనబడతావు. స్తోత్రం కలుగును గాక. ఆ పెంతుకోస్తులో ఉన్న లక్షణాలు మనకు ఉంటే పెంతుకోస్తు దినమని చెప్పండి. పెంతుకోస్తులో ఉన్న లక్షణాలతో బ్రతికితే పెంతుకోస్తు పండుగను ఆరాధించండి. పెంతుకోస్తులో ఉన్నటువంటి అభిషేకంతో నడిస్తే పెంతుకోస్తు గురించి ప్రకటించండి. అంతేగాని చాలామంది పెంతుకోస్తు అంటారు కానీ పెంతుకోస్తు అనుభవాలు ఉండవండి. ఆ పెంతుకోస్తు అనుభవాలు అంటే ఏంటో 3 చెబుతాను. పెంతుకోస్తు దినమున క్రైస్తవ సంఘానికి, సమాజానికి ప్రాముఖ్యముగా 3 విషయాలు అక్కడ నేర్పించాడు, అనగా వారికి ఇచ్చాడు. అవి మనలో ఉండాలి, వాటి ప్రకారంగా బ్రతకాలి. అవేంటని ఆలోచన చేస్తే గమనించుచు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చదువుతారా? 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు. ఏ రోజైతే పెంతుకోస్తు దినమో ఆ రోజున ఆత్మదేవుడు దిగివచ్చాడు. దిగివచ్చిన తర్వాత ఆ పెంతుకోస్తు దినమున వారికి గుర్తుగా ఉండునట్లుగా పెంతుకోస్తు దినమున వారికి ఒక కొత్త వరవడి, కొత్త ప్రభావము వారికి గుర్తుండిపోవునట్లుగా వారిలోనికి ఒక అనుభవాన్ని పంపాడు. అదేంటో తెలుసా? అందరూ ఆత్మతో నిండిన వారై. స్తోత్రం కలుగును గాక. పెంతుకోస్తు వారు అనుకున్న వారు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి. ఏముండాలి? ఆత్మతో నింపబడాలి. ఈరోజు చూస్తామండి, పెంతుకోస్తు వారం అంటారే కానీ పెంతుకోస్తు వారులాగా ఆత్మచేత నింపబడలేరు. పెంతుకోస్తు వారే కానీ ఆత్మ నింపుదల ఉందా? ఆత్మ నడిపింపు ఉందా?
ఆత్మ అభిషేకం ఉందా అంటే పెంతుకోస్తు అనే వారిలో ఖచ్చితంగా పెంతుకోస్తులు ఉన్నటువంటి అనుభవాలు ఇవి. పెంతుకోస్తు అనగా అభిషేకం, పెంతుకోస్తు అనగా దేవుని శక్తి, పెంతుకోస్తు అనగా మహా ప్రభావంతో దేవుని ఆత్మ దిగురావుట. మరి పెంతుకోస్తు అన్న నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు పెంతుకోస్తు వాడు ఎలాగవుతావు? సున్నం కొట్టిన సమాధులు తప్ప ఇంక వేరేది లేదు. దేవుడేమన్నాడు, వీళ్ళు సున్నం కొట్టిన సమాధులే కానీ లోపల భక్తి లేదు, కుళ్ళు కొంపు కొడుతున్నారు. అనగా పైన తెలుపుదనం హృదయంలో ఉంటే మంచిది అన్నాడు మాట. స్తోత్రం చెప్తారా? అంటే అర్థం ఏంటంటే పై వస్త్రధారణ మాత్రము తెల్లటి పంచులు, తెల్లటి లాల్చీలు, తెల్లటి వస్త్రాలు వేసుకొచ్చారు. అయితే ఆ తెల్లదనం లోపల లేదు, అనగా హృదయములో లేదు. లోపలేముంది? కుళ్ళు కొంపు కొడుతుంది. అంటే కుళ్ళు కొంపు అంటే ఏంటి? సమాధికి సున్నం ఎలాగేసి మేకప్ చేస్తారో అది ఒకవేళ పగిలినా తీసినా కొంపు కొట్టిద్ది. అంతేనా? అంతే. అలాగే మనుష్యుడు హృదయంలో కూడా కొంపు కొట్టే స్వభావం ఉంది, కానీ పైకి మాత్రము తెల్ల కనబడుతున్నాడు. అలాగే ఇప్పుడు పెంతుకోస్తు వారు కూడా ఏమవుతున్నారు అంటే పెంతుకోస్తు అంటున్నారే కానీ పెంతుకోస్తు అలా తెల్ల డ్రెస్సులు వేసుకొస్తున్నారు, పెంతుకోస్తు అని బోర్డు పెడుతున్నారు, పెంతుకోస్తు వాళ్ళని సాక్ష్యాలు చెబుతున్నారే కానీ పెంతుకోస్తులో ఉన్న అభిషేకము వారిలో లేదు. ఉంటేనే నువ్వు పెంతుకొస్తూ వాడు. నువ్వు బోర్డు పెట్టకపోయినా పర్లా, పెట్టినా పర్లా, నువ్వు చెప్పినా పర్లా, చెప్పకపోయినా పర్లా, లోపల అభిషేకంతో నడిపించబడాలా. ఎందరైతే ఆత్మతో నింపబడతారో వారి దేవుని సాక్షులని దేవుని లేఖనం చెబుతుంది. దేవుని పక్షంగా దేవుడు బలమైన సాక్ష్యం ఎవరు కొరకిస్తాడు అంటే ఆత్మ పొందినవారు. క్రైస్తవ సమాజమా, దేవుని సంఘమా, పెంతుకోస్తు సంఘస్థులారా, పెంతుకోస్తు వారమని చెప్పుకుంటున్నారు. పెంతుకోస్తు వారమని చెప్పుకోవటం కాదు, పెంతుకోస్తులో ఉన్నటువంటి సారము, పెంతుకోస్తులో ఉన్న అనుభవము మొదటిగా ఆత్మచేత నింపబడాలి. చూడండి, పెంతుకోస్తు దినమున వారందరూ ఆత్మచేత నింపబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గమనించి, పెంతుకోస్తు సంఘంలో పుడితే నువ్వు ధన్యుడవు. పెంతుకోస్తు సంఘంలో పుట్టినందుకు ఆనందించి పెంతుకోస్తు దినమున ఆత్మ దిగి వచ్చినట్లుగా నాలోను కూడా దిగరండి ప్రభువా, నేను కూడా పెంతుకోస్తు అభిషేకం పొందినట్లుగా, పెంతుకోస్తు అనుభవంలోనికి వచ్చినట్లుగా, పెంతుకోస్తు వాడువలే మార్చబడినట్లుగా నాలోనికి దిగిరా ప్రభు అని అడగాలి. గనుక నీవు నేను అలా మార్చబడాలని ఉద్దేశముతోనే దేవుడు కొత్త నిబంధనకు పెంతుకోస్తు దినమును హైలైట్ చేశాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే వీళ్ళు మేడగదిలో కూడుకునేసరికి కొన్ని రోజులు అని రాయబడి ఉంది. అంటే వాళ్ళు పెంతుకోస్తు దినమనే కూడుకోవాలా, కొన్ని రోజులు ముందే కూడుకున్నారు. కానీ దేవుడు ఏ రోజున హైలైట్ చేస్తున్నాడు అంటే పెంతుకోస్తు దినమునే ఆయన ఎంచుకున్నాడు. ఆత్మదేవుని పరిపాలనకు మొదటిగా ఏ రోజైతే బాగుంటుందని దేవుడు ఎంచాడు అంటే పెంతుకోస్తు దినమని ఎంచుకున్నాడు. ఆ పెంతుకోస్తు నాడే అందరిని అభిషేకించాలనుకున్నాడు. ఆ రోజే వీళ్ళు పెంతుకోస్తు సంఘం అనేటట్లుగా ప్రారంభించాడు. నువ్వు పెంతుకోస్తు సంఘం అయితే నీలో ఏముండాలి? ఆత్మ ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అయితే రెండో విషయం కూడా చూద్దాం. ఇదే వచనములో చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు. రెండో అనుభవం ఏంటో చెప్తారా?
భాషలతో మాట్లాడుట. పెంతుకొస్తు అనుభవంలో ఉన్న అనుభవము. రెండోది భాషలతో మాట్లాడాలి. పెంతుకొస్తు వారని చెప్పుకునేవారు ఆత్మ పొందిన వారు కొందరుంటే భాషలు మాట్లాడటానికి సిగ్గండి. నీవు పెంతుకొస్తు వాడువైతే ధైర్యంగా మాట్లాడు. పెంతుకొస్తు వారు ఆ రోజున భాషలో మాట్లాడటానికి వెనుతిరగల. అక్కడ కింద వచ్చినలు చదివితే అనేక మంది సమూహంగా వచ్చి వీరి మేడగదిలో భాషలతో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు నానా విధములైన భాషలుగా అన్య భాషలతో మాట్లాడుతుంటే, ఏంట్రు నాయన కొత్త భాషలు, కొత్త విధానం, వీరిలో ఏంటి ఒక మార్పు అని ప్రజలందరూ వచ్చి వింతగా చూస్తుంటే వారిలో ఆత్మను చంపుకోక భాషలతో మాట్లాడటం ప్రారంభించారట. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అంటే దేవుని ఆత్మ మనకు ఒక్కొక్కసారి బలమైన ఆత్మ దిగి వస్తుంది. అప్పుడు ఇంకా బలంగా ఆరాధించాలి. ఒక్కొక్కసారి ఆత్మ వస్తుంది, అప్పుడు తగు మాత్రం ఆరాధిస్తే ఒక్కొక్కసారి బలమైన శక్తి దిగి వస్తుందండి. మనమే ఆధీనం తప్పిపోతామనేటట్లుగా అభిషేకంతో నింపబడిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ రోజున పెంతుకొస్తు వారులారా గమనించండి. నువ్వు పెంతుకొస్తు అంటున్నావు, పెంతుకొస్తు పండుగ అంటున్నావు, పెంతుకొస్తు వారు అంటున్నావు. మరి పెంతుకొస్తు వారిలో ఆత్మ ఉండాలి. ఆత్మ పొందిన వారు ఆత్మలో భాషలో మాట్లాడాలి. మాట్లాడుతున్నారా? ఆత్మ పొందుకున్నామండి. నువ్వు పెంతుకొస్తు వాడు అయితే భాషలు మాట్లాడకుండా ఉండలేవు. పెంతుకొస్తు వాడు అయితే భాషలు ఖచ్చితంగా మాట్లాడతావు. పెంతుకొస్తు వాడు డ్రమ్ము కొడితేనే కాదండి భాషలు వచ్చేది. డ్రమ్ము కొడితే అసలు డ్రమ్ము కంటే స్పీడ్ అయిపోతారు వీళ్ళు కొంతమంది. ఇది ఇంకా డెప్త్ పెంతుకొస్తుంది. నేను అంటున్నది ఎగతాళిగా కాదు. నువ్వు డ్రమ్ము కొడితేనే కాదు ఆత్మ దేవుడు దిగి వచ్చేది. ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత నీవు భాషలు మాట్లాడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా భాషలతో మాట్లాడగలిగిన స్థాయికి నువ్వు రావాలి. ఏదో శబ్దం వచ్చినప్పుడు, సంగీతం ఉన్నప్పుడు, డ్రమ్ము కొడుతున్నప్పుడు, ఏదేదో వాయిద్యాలు వాయిస్తున్నప్పుడే నీకు ఆత్మ దిగి వస్తుందంటే ఇంకా సంపూర్ణ స్థాయికి నువ్వు ఎదగలేదని అర్థం. నీకు నీవే ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక్కడిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ దేవుడు భాషలతో నీతో దిగి వచ్చినట్లుగా నీలో భాషలు ప్రారంభించబడినట్లుగా ఉండాల. స్తోత్రం కలుగును గాక. ఆత్మ దేవునికి షరతులు లేవండి. కొన్నిటికి షరతులు ఉన్నాయి. దర్శనానికి షరతులు ఉన్నాయి. దేవుని కళలకు షరతులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని భాషలకు షరతులు లేవు. ఆత్మతో నింపబడితే నడిచి వెళ్తున్నప్పుడు కూడా భాషలు మాట్లాడుకోవచ్చు. ఆత్మచేత ఆత్మలో ధ్యానం చేస్తున్నప్పుడు, మనం బైక్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా భాషలు వస్తాయి. అంటే ఆత్మదేవుడు కళ్ళు మూసుకుంటేనే వస్తాడనే పరిమితి ఎక్కడా లేదు. కళ్ళు మూసుకుంటేనే ఆత్మదేవుడు దిగి వస్తాడని చాలామంది అంటారు. ఇది చాలామంది ఎగతాళిగా తీసుకుంటారు. ఆత్మదేవుడు దిగి రావాలంటే కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. ఆ షరతుల బెట్ల దేవుడు మనస్ఫూర్తిగా ఆరాధించున్నప్పుడు కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్న ఆత్మదేవుడు దిగి వస్తాడు. అయితే ప్రార్థన చేయటానికి మోకరించాలి, కళ్ళు మూసుకోవాలని షరతు ఉంది. అయితే భాషలకు షరతులు లేవు. వాళ్ళు భాషలతో నింపబడినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆత్మదేవుడు మోకరిస్తేనే మాట్లాడాల. పరిశుద్ధ గ్రంథములో వారు ప్రయాణములు వెళ్తున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడారు వారితోటి. ప్రయాణంలో రథాల మీద వెళ్తున్నప్పుడు, నడిచి వెళ్తున్నప్పుడు, ఓడల మీద వెళ్తున్నప్పుడు అపోస్తులతో ఆత్మదేవుడు మాట్లాడాడు.
ఆత్మదేవుడు వారి దగ్గరికి దిగి వస్తేనే కదా వారితో మాట్లాడేది. ఆత్మదేవుడు మాట్లాడారంటే వారు కళ్ళు మూసుకున్నారో కళ్ళు తెరుచున్నారో తెలియదు, కానీ కళ్ళు తెరుచుకున్న టైంలో వారు వెళుతున్నా కానీ దేవుడు వారిని తాకాడు. ఆత్మ దేవునికి కళ్ళు మూసుకుంటే వస్తాయి అని వేరు వేరు వాళ్ళు చెబుతారండి. అనగా మన సంఘం కానివారు నమ్మవాకండి. ఆత్మ దేవుడు మనస్ఫూర్తిగా నువ్వు నుంచున్నా కూర్చున్నా దారులు వెళ్తున్నా నువ్వు ప్రశాంతంగా ప్రభువుని ఆత్మలో లీలమవుతే, ఆత్మదేవుడు నీలోకి వచ్చేస్తే నీవు అక్కడే భాషలతో మాట్లాడేసుకుంటావు. స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు అండి నేను ఒంటరికి వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా ప్రార్థనకి మీటింగ్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే వస్తున్నప్పుడు నేను ఒక పాట పాడుకుంటే ఓ పాట ఎత్తుకుంటాను మనసులో పాడుకుంటే ఆత్మలో లీలమైపోతుంటే ఆటోమేటిక్గా నాలో భాషలు ప్రారంభమైపోతూ ఉంటాయి. నేను నడుస్తూనే ఉంటాను, లేదా బైక్ మీద ఉంటాను, లేదా కారు తోలుకుంటూనే ఉంటాను, కానీ భాషలో ఆత్మలో ఆనందిస్తున్నాను కనుక, ఆత్మలో ఆరాధిస్తున్నాను కనుక, స్తుతిస్తున్నాను, ఆ పాటలో ప్రభుని ఆరాధిస్తున్నాను కనుక ఆత్మదేవుడు నాలోనికి వచ్చేసాడు. నేను ఆరాధించుచున్నగా దేవుని శక్తి నాలోకి వచ్చేసింది, దేవుని ఆత్మ నాలోకి వచ్చేసింది, భాషలు ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు పెంతుకొస్తు వారు భాషలతో మాట్లాడాలి. ఈ పెంతుకొస్తు సంఘాలని చెబుతారు, పెంతుకొస్తు వారమని చెబుతారు. కొన్ని సంఘాలు చూస్తే ఆత్మ దేవుని నడిపింపు కనబడదు, భాషలు ఉండవండి. పాటలు పాడేటప్పుడు కూడా దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఏ సంఘం ఇదే? పెంతుకోస్తు సంఘం. చాలా ఉద్యోగం ఉన్నారు కదా ఇలా. పెంతుకోస్తు సంఘం చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆరాధించాలి. స్తోత్రం కలుగును కాక. ప్యాషన్ భక్తికి అలవాటు పడిపోతున్నారు ఈ పెంతుకోస్తు వారులారా, వినండి. బైబిల్లో ఉన్న భక్తిని చెయ్యి, ప్యాషన్ భక్తి కాదు. కొంతమందికి డ్యాన్స్ లేకపోతే పాట రాదంట. డ్యాన్స్ లేకపోతే పాట రాకపోవటం ఏంటారు నాయన నీకు? మేము బాట్లేదా? ఇది ఇలా బాట్లేదా? వీళ్ళందరూ డ్యాన్స్లు వేస్తున్నారా? నేను డ్యాన్స్ చేస్తున్నానా? అపోస్తులు డ్యాన్స్ వేశారా? నీకు పిచ్చి ముదురుని తప్పగానే ఏమీ లేదు. అపోస్తులు డ్యాన్స్ వేశారా ఆరాధించేటప్పుడు? ఒకవేళ ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి నాట్యము చేస్తాం. నాట్యం వేరు, డ్యాన్స్ వేరు. డ్యాన్స్ వేసేవాడికి స్టెప్పులు వస్తే ఆ స్టెప్పులు అడిగి పాట వచ్చింది అన్నమాట. కానీ ఆత్మలో ఆనందించేవాడికి నాట్యం చేయాలనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు ఊగుతూ ఉంటారు, అది ఆత్మ సంబంధమైన నాట్యం. అయి తిప్పటం ఇది తిప్పటం ఉండదు దేంట్లో? ఆరాధనలో. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేని బిడ్డలారు, చాలామంది దీనికి ఎడిట్ అయిపోతున్నారు. చాలామంది ఇలా చేస్తే నేను ఆరాధన అండి. కొంతమంది అంటే పాస్టర్ గారా మీరు అప్గ్రేడ్ అవ్వండి, దేనికి ఆరాధన చేసిన డ్యాన్సులు వేయరండి మీరు. అప్గ్రేడ్ అయ్యి అవుతూ వెళ్ళిపో. అప్గ్రేడర్ ఎక్కడికి? నరకానికి. వేసి రక్తమే. బైబిల్ ఏమైనా అప్గ్రేడ్ అవుతుందా? రోజు రోజుకి అనుభవాలు ఏమైనా అప్డేట్ అవుతున్నాయా? ఏది కూడా అప్డేట్ అవ్వట్లా. మనకు ఒకటి ఇచ్చాడు, దాన్ని చెయ్యండి చాలు. ప్రియా దేని బిడ్డలారా, గమనించాలి ఎంత భయంకరమైన. అయితే వేరే వాళ్ళ సంగతి అలా ఉంచండి. పెంతుకొస్తు వారులారా గమనించండి. నువ్వు ఆత్మతో ఆరాధిస్తున్నావా? మీ సంఘాలు ఆత్మ నడిపింపు ఉందా? మీ సంఘాల్లో ఆత్మలు ఆరాధించి భాషలో మాట్లాడగలుగుతున్నారా? కొంతమంది అంటారండి, మీకు అంత అవసరం అంటారా ఆత్మలో ఆరాధించడం, చప్పట్లు కొట్టడం, అంత భాషలో మాట్లాడటం అవసరం అంటారా? మేము కావాలని చేయట్లేదు. కావాలని ఒక వ్యక్తి అరవాలనుకుంటే 2-3 నిమిషాల కంటే ఎక్కువ అరవలేడు, అరిచిన గొంతు పోయిద్ది. దేవుని శక్తితో నింపబడితేనేనండి ఎడతెగక ఆరాధిస్తాం. నిజమండి. గొడవ పెడండి కొంతమంది మీ చిన్నప్పుడు, కానీ ఎప్పుడైనా, ఇప్పుడు కాదులే,
గొడవపడి ఉంటారు, గట్టిగా 2-3 నిమిషాలు అరుచుకుంటే కంచేపటికి వచ్చిద్దా వాయిస్ మీకు రాదు. అదే దేవుని సన్నిధిలో అరగంట, ఒకసారి 30 గంట ఆరాధన చేస్తాం, గొంతులు పోతాయా? పోవు. ఎందుకో తెలుసా? అది దైవ శక్తి, అది మనకు తెలియని శక్తి మనలోనికి. అనగా తెలియని శక్తి అంటే దేవుని ఆత్మే, కానీ మనలో ఉండే శక్తి కన్నా అతీతమైన శక్తి మనలోనికి వచ్చింది కనుక మనం తెలియకోకుండానే ఆరాధన చేసేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆరాధించడానికి నువ్వు సిగ్గుపడవాకు. పెంతుకోస్తు వాడవైతే నువ్వు పెంతుకోస్తు కాని వారి మధ్యలో ఉంటే అక్కడ ఆత్మదేవుడు నీ మీదకి దిగి వస్తే నిన్ను పెంతుకోస్తు వాడు అని అందరికీ తెలియజేసేటట్లుగా, నీవు ఆత్మ కార్యాన్ని ప్రకటించేటట్లుగా వారి మధ్యలో దేవుని ఆత్మతో నింపాడేమో. వాళ్ళందరి మధ్యలో భాషలతో మాట్లాడాలా? ఎన్నో 100 మంది ఉన్నారండి, నువ్వు ఆరాధన చేస్తున్నావు, నీ మీదకి దేవుడు దిగి వచ్చేసాడు. అక్కడ ఆత్మ దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు, దేవుడు ఘనపరచబడాలనుకుంటున్నాడు. అందుకే నీలోని దిగి వచ్చాడు. నువ్వు అప్పుడు ఏం చేయాలంటే నాలోనికి దిగి వచ్చాడు, దేవుడు ఏదో మహిమను కోరుకుంటున్నాడు, అందుకే నేను చప్పట్లు కొడతాను, ఆరాధిస్తాను, భాషలు మాట్లాడు. ఆ అనుభవాన్ని వారికి నేర్పించాలనుకుంటున్నాడు. పెంతుకొస్తు దినాన్ని అలా చేసింది ఎందుకో తెలుసా? లోకానికి పెంతుకొస్తు అనుభవాన్ని, దేవుని శక్తి అనుభవాన్ని నేర్పించుట కొరకే ఆ రోజున ప్రత్యేకంగా ఎంచుకొని అగ్ని జ్వాలల వంటి అభిషేకాన్ని కుమ్మరించాడు. ఎందుకు కుమ్మరించాడో తెలుసా? వీరికి వింతగా ఉన్న ఈ అనుభవం అందరు చూడాలి, ఈ అనుభవం అందరు నేర్చుకోవాలని ఒక ప్రత్యేకంగా లేపాడు ఆ రోజు. నీ ద్వారా కూడా ఆ రోజున అలా చూపించినట్లుగా ఈ రోజున నీ ద్వారా చూపించడానికి ఆ రోజున శిష్యుల మీదకి అభిషేకం వచ్చి వారు సెలరేగిపోవునట్లుగా, నిన్ను కూడా ఆత్మలో సెలరేగిపోవునట్లుగా నిన్ను కూడా లేపుతాడు. లేవాలప్పుడు. చాలామంది అంటారు ఆత్మ వచ్చేస్తుంది కానండి వాళ్ళ దగ్గర ఆపుకుంటున్నాను. ఎవరు అంచుకోమన్నారు నిన్ను? నువ్వు పెంతుకొస్తు అభిషేకం పొందినవాడు, రోషం కలిగిన ఆత్మ నీలో ఉంది, శక్తి కలిగిన ఆత్మ నీలో ఉంది. నువ్వెందుకు చచ్చుబడిపోవాలా? ఎందుకు చేతకాని వాడు వాళ్ళే ఉండాలా? రోషం కలిగిన వాడు, రోషం కలిగిన వ్యక్తి వలె ఆరాధించు. పెంతుకొస్తు అని చెబితే కాదు, పెంతుకొస్తులో ఉన్న అనుభవాలు ఉండాలి. ఆ అనుభవాలు రెండోది ఏంటి? భాషలతో మాట్లాడటం. ఒక ఆమె ఒకసారి మీటింగ్ వచ్చి ఒక ఆ పక్క సహోదరి తీసుకొచ్చింది అన్నమాట. చర్చిల్లో మీటింగ్స్ అయితే మనం ఆరాధన చూసి బిత్తరపోయి అంటుందంట, ఏం చప్పట్లో ఏంటో, ఏం ఆరాధన ఏంటో, నా గుండాకి పోద్దేమనుకున్నా, వేసి రక్తమే. నా గుండు. ఇది దేవుని మహిమ కలిగిన సంఘం, దేవుడు దిగి వచ్చే స్థలం, దేవుడు అల్లాడుతున్న సమయం. పెంతుకొస్తు సంఘము దేవుడు దిగి వచ్చే సంఘం, పెంతుకొస్తు సంఘము దేవుని ఆత్మ అల్లాడే సంఘం. పెంతుకొస్తు వారు దేవుని ఆత్మను పరలోకము నుండి భూలోకానికి దించే సాధనాలు. ఒక జ్యోతి ఎలగాలంటే నూనె కావాలి. అలాగే ఆత్మదేవుడు మహిమ ప్రకటించబడాలంటే నీవు కూడా ఒక జ్యోతిలా వెలగాలి ఆత్మ చేత. ఆ వెలుగు ప్రకాశిస్తుంది, ఆత్మ వెలుగు. నువ్వే ఆర్పుకుంటే, నువ్వే ఆగిపోతే కానే కాదు. నిజమేనండి, నేను కూడా చాలాసార్లు ఎదుర్కొన్నాను ఈ పరిస్థితి. ఆత్మచేత భాషలతో మాట్లాడి గట్టిగా ఉజ్జయంగా స్తోత్రాలు చెప్పించి వాక్యం చెబుతుంటే కొంతమంది అంటారు పెద్దలు, మనకు అంత అవసరం అంటవా? శిష్యులకు అంత అవసరం అంటవా? రోజు అంత చేశారు. ఇంక వాళ్ళకి ఏం చెప్పలేక మొఖం చూసి నవ్వి చెబితే తర్కానికి మొదలైద్ది. పెద్దోళ్ళు చిన్నోళ్ళని తర్కంలో ఆగిపోతారంటే సరే అంటారు, అనరు. అందుకని మనమే తగ్గించుకుని వచ్చేయాలి.
వాక్యములు ఇలా ఉంది అని అడిగామనుకోండి పెద్దోళ్ళని, నాగే చెప్తావని ఇంకా 10 వాక్యాలు తీస్తాడే, ఏదేదో చెబుతాం. తర్కం మొదలైపోయి మనసులో ప్రేమ పోయి వివాదం మొదలైద్ది. అందుకని చిరునవ్వు వచ్చేస్తానమాట. ఎందుకంటే ఇట్లాంటివి చాలా ఎదుర్కొన్నాను. తర్వాత రోజున మాట్లాడరండి, వందనాలు చెప్పరేక వేసి రక్తమే. ఎందుకంటే కొన్ని అనుభవాలతో వాక్యాలతో ఇలాగ ఉంది కదా అయ్యగారు, మరి ఇలాగ దీన్ని బట్టి నేను చేస్తున్నానంటే ఆ తర్కంలో నీకు ఇలాగ చూపిస్తాడు. అప్పుడు మరి కొన్ని సందర్భాలు మనం చూపించవలసి, ఆ చూపించిన వాక్యాల్లో కొంతమంది వాక్యాల ముందు తేలిపోయినప్పుడు తర్వాత వాళ్ళే సిగ్గుగా అనిపిస్తుంది వాళ్ళకి. అంతే కదా, వాక్యం ముందు తేలిపోయినప్పుడు సిగ్గు అనిపిస్తుంది కదా. వాళ్ళు తర్వాత ఏమవుతారంటే వందనాలు చెప్పడం మానేసి, పలకరించడం మానేసి ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. అందుకని ఫ్రెండ్షిప్ ఎందుకు నేను కట్ చేసుకుంటాం, నీకు తెలిసింది నువ్వు చేసుకో, నాకు తెలిసింది నేను చేస్తున్నానని చిరునవ్వు వచ్చేస్తాను. అప్పుడు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అప్పుడు చెప్పిన వారు వినలేరు కూడా. గనుక పెంతుకోస్తు సంఘం అనబడిన మనము పెంతుకోస్తు దినమున పెంతుకోస్తు వారి వలె ఆత్మచేత నింపబడుతున్నామా? పెంతుకోస్తు వారి వలె భాషలతో మాట్లాడి ఆరాధన చేయగలుగుతున్నామా? గమనిస్తూ ఆలోచన చేస్తూ మీ భక్తిని కొనసాగించండి. అట్లాగే మూడోదిగా చెబుతాను చూడండి. మూడో అనుభవం ఏంటని ఆలోచన చేస్తే, ఈ పెంతుకోస్తు దినమున ఆత్మతో నింపబడిన వారు, ఆత్మలో భాషలు మాట్లాడిన వారు ఎలాగుంటారు అంటే భయము లేక ఆత్మధైర్యముతో బ్రతుకుతారు. స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు దాకా శిష్యులకు భయము అనేది ఉంది. యేసు ప్రభువారిని పట్టుకోగానే శిష్యులందరూ పారిపోయారు. కొంచెం ధైర్యం చేసి అమ్మడించాడు ఒక ఆయన, పేతురు గారు. ఆయనకు కూడా లోపల బిడిమే, లోపల బిత్తరపోతూ ఎవరు పట్టుకుంటారో ఏంటో పక్కన ధైర్యం ఉన్ని కంటిన్యూ చేస్తున్నాడు యేసయ్య వెనకాల. కానీ మిగతా వాళ్ళు అయితే అసలు జంపు కంటికి కూడా కనబడలా. కానీ పేతురు గారిని తిడతాం, కానీ పేతురు గారిని అస్సలు తిట్టుకోకూడదు. ఇంకా 11 మంది ఉన్నారు, వాళ్ళని తిట్టాలి. ఎందుకో తెలుసా? ఆ కొద్దో గొప్ప ఉంది పేతురు గారిలో, అస్సలు లేదు ఎవరికి చెప్పండి మిగతా వాళ్ళకి. కానీ పేతురు గారిని పట్టుకుని తింటాం మనం. సరే అలాగ ఉంచండి. కానీ వీళ్ళందరూ భయపడుతూ పేతురు గారు వెంబడించిన తర్వాత ఆయన బొంకేశాడు భయము చేత. అయితే దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నింపబడ్డారో, మేడగదిలో అగ్ని జ్వాలల వంటి దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగివచ్చిందో, వీరిలో ఇప్పుడు దాకా భయము కలవరం వాళ్ళు బయట కనబడలేదట. యేసు ప్రభువారు సిలువ వేయబడిన దినాలలోనూ, అలాగే యేసు ప్రభువారు సమాధిలో ఉన్నంత టైములోనూ, ఆయన మరలా వాళ్ళకి ప్రత్యక్షం అయ్యేంత వరకు లోపల రహస్య గదుల్లో ఉండేవారు. అందుకని యేసు ప్రభు గదిలోకి వెళ్ళాను, తలుపు తీసానని కనబడదు అంటే బయట కనబడల భయోస్తులుగా బ్రతికారు. అయితే వీరు ఏ రోజైతే పెంతుకోస్తు దినమున ఆత్మచేత నింపబడ్డారో, ఆ రోజున రోషం కలిగిన ఆత్మ ఎప్పుడైతే పొందుకున్నారో, ఆ భయము పోయింది, ఆ బిడియం పోయింది, వారిలో దేవుని శక్తి రగిలించబడుతుంది. రోషం కలిగిన వారిగా మార్చబడ్డారు. భయము పోయింది, భీతి పోయి వారిప్పుడు లేస్తున్నారు పైకి. చూడండి ఆ వాక్యం, 2వ అధ్యాయం 14వ వాక్యం. వారు పేతురు యోహానులు చదవండి. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. చాలు, ఈ మాట చాలు మనకి. గమనించాలి, ఇక్కడ ఆత్మ పొందుకొని అందరు అన్య భాషలతో, నానా విధములైన భాషలతో మాట్లాడుతుండగా చాలామంది ప్రజలు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ, ఎగతాళి చేస్తూ, అపహాసం చేస్తూ చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలామంది వచ్చేసారు. అక్కడ అధికారులు వచ్చేసారు, పెద్దవారు వచ్చేసారు, శాస్త్రులు వచ్చేసారు, ఇలాగ అందరూ వచ్చేసారు. ఎందరు వచ్చినా ఆత్మచేత నింపబడిన వ్యక్తి
ఇప్పుడు ద్వేషిస్తున్నప్పుడు వెంటనే వాయునిలోనికి ఒక రోషం వచ్చేసింది. అయితే అంటున్నాడు చూడండి, అయితే పేతురు ఆ 11 వారితో కూడా లేచి నిలచి బిగ్గరగా ప్రకటించడం మొదలుపెట్టాడు. చూసారా, ఇంతవరకు మాటలు రాలే వీళ్ళకి నోట్లో, వచ్చాయా? రాలా. ఆత్మ పొందుకున్న తర్వాత దేవుని శక్తితో నింపబడ్డారు. దేవుని శక్తి ద్వారా భయము పోయింది. ఆత్మ బలముతో, ఆత్మ ధైర్యముతో దేనికి భయపడట్లా, మరణానికి భయపడట్లా, తెగులుకు భయపడట్లా, పరిస్థితులకు భయపట్ల, శత్రువులకు భయపట్ల, శాస్త్రులకు భయపడట్లా, ప్రధాన యాజకులకు భయపట్ల, అక్కడ ఉన్న రాజుకు భయపట్ల, చంపేవారికి భయపట్ల, ఎవరికి భయపడట్లా. ఆత్మ ధైర్యంతో ప్రకటించటం మొదలుపెట్టారు. పెంతెకొస్తోళ్ళు అంటే వీళ్ళండి. పెంతెకొస్తోళ్ళు ఉండవలసిన లక్షణాలు ఇవి. పెంతెకొస్తు సోత్రం 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 సోత్రం, ఓ రిబాలా రబాలారు అంటారు. ఏమన్నా అమ్మా ఇప్పుడే భాషలు మాట్లాడాడు వీడు, వేసి రక్తమే, ఇప్పుడే చప్పట్లు కొట్టాడు, ఇప్పుడే భాషలు మాట్లాడాడు, టక్కన అమ్మో నువ్వేం పెంతెకొస్తాడు రా, ఏసు రక్తమే. పెంతెకొస్తోడికి రోషం కలిగిన ఆత్మ ఉంది. వాడు రోషం కలిగిన వాడిగా ధైర్యంగా నిలబడతాడు. బ్రతుకులోనూ భయమే. ఈ వైరస్ను బట్టి చూస్తే క్రైస్తువులు కుక్కుని పేర్లో పడిపోయారండి. ఊపిరాట్లా. లోకస్తులే బెస్ట్. ఉంటే ఉంటాం, పోతామని తిరిగేస్తున్నారు వాళ్ళు. అంటే తిరగమని కాదు, ఈ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళే కుక్కుని పేనులాగా అమ్మో ఎంత ఇదైపోతున్నారో తెలుసా. ఆత్మ పొందావు, భాషలు మాట్లాడతావు, నీలో ఆ మాత్రం రోషం లేకపోతే నీ భక్తికి అర్థం ఏమిటి? ఆశ్చర్యపోతున్నారు. చూడండి 4:13 చదివితే సాక్ష్యం వారే చెబుతారు శత్రువులు. చూడండి ఒకసారి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చాలా ఏమంటున్నారు వీళ్ళు? ఎవరెల్లో? శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న వ్యక్తులు అంటున్నారు, వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయారట. ఆశ్చర్యం. ఒరే మొన్నటిదాకా ఇళ్ళలో ఎక్కడున్నారో కనబడలా, ఎదుకుదామంటే అసలు ఏ గదులు ఎవడు దూరాడో తెలీదు. యేసుప్రభుని పట్టుకున్నప్పుడు అక్కడ కూడా కనబడలేదు. ఏంట్రా వీళ్ళు ఇప్పుడు 12 మంది ఒక సైన్యంలాగా వస్తున్నారా? దీంట్లో నాయకులు పేతురు యోహానులు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం? ఇంకా చెప్పాలంటే వీళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళు కదా వీళ్ళు. మనం అయితే డిగ్రీలు చేసే ఎంఏలు, ఆ తోకలు ఈ తోకలు బొచ్చుడు ఉన్నాయి, రాయటానికి కూడా కష్టమే. ఇన్నుండగా వాళ్ళకి అన్నీ లేవు, అయినా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఒక ఆయన అన్నాడు, ఆయనకుండే తోకలంట పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా పట్టలేదంట. ఏంటండి? ఆడుకున్న డిగ్రీలు రాయటానికి నిజమేనండి కొన్ని అప్లికేషన్లు సరిపోట్లా. ఎంఏ డిడి డిడి సుడి సుడి మిడి కడి లేక బడి. వీడి పేరేమో జానడైతే అదైతే బారుడు, ఏది తోకలు. కానీ వీళ్ళకి ఏమీ లేవు, చదువుకున్నారు అంతే. ఎంత చదువుకున్నారో చిన్న చదువు. విద్య లేని పామరులు అంటే ఇక్కడ తర్జుమాలో చదువు అసలు లేదు అని కాదు, విద్య తక్కువగా ఉన్న వాళ్ళు, తక్కువ చదువు చదివిన వారు ఉన్నారు దీంట్లో. కొంతమంది ఏదో అట్లాగే సంతకం కోసం ఇల్లు ఉండుంటారు ఇక్కడ. నిజమేనండి, ఆ రోజుల్లో సంతకం కోసం వెళ్ళేవారు, చదువు ఉద్యోగాల కోసం కదరే. 2-3 చదువుకోరా, ఎందుకురా ఏలు ముద్ర సంతకం పెట్టుకుంది కానీ అని సంతకం కోసం వెళ్ళి పంపించేవారు. ఆ రోజుల్లో చదువు ఏంటో చెప్పమంటారా? సంతకం చదువు ఒకటైతే రెండో చదువు ఏంటంటే ఈడు గోల తట్టుకోలేక ఆ బళ్ళు మాస్టర్ల దగ్గర పంపించేసేవాళ్ళు మాట.
ఎందుకు అంటే ఆడు కొంతకాలం వాళ్ళ దగ్గర ఉంటే మన క్షేమం అని. ఆడు వయసు వచ్చి పని చేసేదానికి ఇంకా చదువు అవసరం లేదు, రారా గేల తోలికెళ్ళు, చాలే పొలానికి వెళ్దాంరా, దా పొలాలు చూసుకుందాంరా అని తీసుకెళ్ళిపోయేవారు. ఆ రోజులో చదువు సంతకం చదువు, లేకపోతే అలర తట్టుకోలేక పంపించే చదువు. ఏసు రక్తమే స్తోత్రం కలుగుని గాక. తర్వాత అంతే, పెద్దోళ్ళందరిని అడిగితే ఆడికి పని వచ్చిన తర్వాత ఆపేశారని చెప్తారు. గేదలు మేపడం వస్తే ఆడి చదువులేదు ఇక, లేకపోతే ఇంట్లో పొలం పని ఏదైనా ప్రారంభించాడా ఆడికి చదువులేదు, కట్టింగ్ తీసుకెళ్ళిపోవటమే. స్తోత్రం కలుగుని గాక. ప్రియ దేని బిడ్డలారు, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, భయపడుతున్న వ్యక్తులయ్యుండి దేవుని శక్తిని పొందగా వారు ఏమైపోయారు తెలుసా? ఆత్మ బలముతో ప్రకటిస్తున్నారు. ఈ ధైర్యము వారి జీవితాన్ని ఎంత స్థాయికి నడిపించింది అంటే, రాజులు కూడా భయపడనటువంటి స్థాయి. ఈరోజు పెంతుకొస్తు వారమని, ఆత్మ కలిగిన వారమని, ఆత్మ కలిగిన సంఘమని చెబుతున్నావే, మరి ఆత్మ కలిగిన వారిలో ధైర్యము ఉండాలి. భయం అనేది ఒకవేళ వచ్చిందా, సిటికులో వస్తే సిటికులోనే నిలదొక్కుకోవాలి. నిద్రపోకుండా ఆలోచించే స్థితిలో ఉన్నావంటే నువ్వు పెంతుకొస్తు వాడివే కాదు. అసలు ఆత్మ పొంది ఉన్నా ఆత్మదేవుడి నీలో ఉండి చాలా దుఃఖపడుతున్నాడు అని అర్థం. పెంతుకొస్తు వారు గమనించండి, నీవు పెంతుకొస్తు వారు అయ్యుండి భాషలు మాట్లాడుతూ ఆత్మ పొందిన వ్యక్తి అయ్యుండి కూడా నీలో ఒక భయము వచ్చి ఆ భయము ద్వారా నిద్ర పట్టని స్థితిలోనికి వెళ్ళావంటే దేవుని ఆత్మ నీలో ఎంతో దుఃఖిస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? నీ భయమును బయటకు నెట్టివేయటానికి. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? నీ పిరికుతనాన్ని నెట్టివేయటానికి, లోకాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి, శాపాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి, లేకపోతే లోకముల శక్తులను ధైర్యంగా ఎదుర్కోవటానికి, లోకములో ఉన్నటువంటి తెగుళ్లను ధైర్యంగా ఎదుర్కోవటానికి, లోకములో పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని జీవించాలన్నదే దేవుని ఆత్మశక్తి ప్రేరేపిస్తుంది. ఆత్మ పొందామండి అంటావు, పెంతుకొస్తున్న వారిని అంటావు, మరి నీలో భయము పోయిందా? పోకపోతే నువ్వు పెంతుకొస్తు వాడు కాదు, పెంతుకొస్తు రాలు కావు. గమనించి భయము లేని భక్తితో కొనసాగాలి. మరణమా ఎప్పుడోకప్పుడు వస్తుంది, అది దాని గురించి అవిశ్వాసాలకు ఎందుకు కూర్చోవాలి? ఇప్పుడు మన క్రమంలో ఉంటాం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను చెప్పేది రోడ్డు మీద తిరగమని కాదు, వైరస్ ఉండగా రోడ్డు మీద తిరగమని కాదు. తిరగొద్దన్నారా? ఇంట్లో ఉండు. కానీ ఇంట్లో ఉండి కూడా భీతి ఎందుకు? నీ నిద్ర పట్టకుండా ఇంట్లో ఉండి కూడా ఎందుకు నీ కంగారు? ఇంట్లో ఉండి కూడా ఎందుకు ఆవేదన? ఇంట్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు. దేవుని ఆత్మలో నువ్వు బలము పొందుకో. దేవుని ఆత్మతో శక్తితో జీవించు. ఒకవేళ వచ్చిందా, దైవ చిత్తం ఎలాగుంటే అలా జరుగుద్ది, లేకపోతే ఇంకొక రకంగా జరిగిద్ది. ఏదైనా ఎప్పుడోకప్పుడు మనం వెళ్ళవలసిన వారమే. ఈ రోగం కాకపోతే ఇంకొక రోగం, ఇంకొక కారణం కాకపోతే ఇంకొక కారణం, ఏదో కారణంతో అందరం పోవలసిన వాళ్ళమే. ఉంటాం ఇక్కడ, స్థిరాస్తులు ఏమన్నా స్థిరాస్తి కట్టు కూర్చుంటాం ఇక్కడ, ఏముండవు, శిలాపలకలు ఉంటాయి తప్ప ఏముండవు. ఏసు రక్తమే. అవి కూడా ఉండలేదండి. ఇప్పుడు పొక్కులు ఎంతో తోసేస్తున్నారు, జనాభా ఎక్కువైపోయారుగా, సమాధుల దొడ్లో తోసేసి తవ్వేస్తున్నారు. మాదేదిరా శిలాపాలకం అంటే ఎదుక్కుంటారు వెళ్ళి. ఎప్పుడు సమాధులు పండుగోటి వస్తుంది పూసేయటానికి. ఆడు బతుకున్నప్పుడు ఒక ముద్ద పెట్టాడు తల్లిదండ్రులకి. కానీ ఆడు వంకన ఆడ వాండర్ దగ్గర లేదా మేస్త్రి దగ్గర పట్టుకొచ్చాడు, మా నాన్న చనిపోయాడండి, సమాధికి సున్నం వేయాలి, మా నాన్న పక్షంగా ఏదో పంచిపెట్టాలి చెయ్యాలంటాడు. ఏం పంచిపెట్టవు, వీడు శుభ్రంగా తినేసి తాగి తిరిగేటాకి. అక్కడ డబ్బులు ఇవ్వటం కోసం అడ్డం పెట్టుకున్నాడు వీడు. ఎందుకు ఈ మాట చెప్పారని నాకు తెలుసు. ఆడిని బట్టి వీడు కడుపు నింపుకుంటాడు, ఫుల్గా తిరిగేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఓ సున్నం వేసేస్తాడు 2 బ్రష్లు.
యేసు రక్తమే. అది కాదు భక్తి. ఆలోచన చేయండి. పెంతుకోస్తు వారు పెంతుకోస్తు లక్షణాలతో బ్రతకాలి. పెంతుకోస్తును దేవుడు ఒక నూతన సృష్టిగాను నూతన వరవడిగాను ప్రారంభించాడు. మరి ప్రారంభించినటువంటి అనుభవములో నీ భక్తిలో పెంతుకోస్తు వారు అనుకున్న నీలో పెంతుకోస్తు లక్షణములు ఉన్నాయా? ఉంటే దేవుడు మెచ్చుతాడు. కనుక ఆ పెంతుకోస్తు అనుభవాలు ఏంటి? ఒకటి, ఆత్మచేత నింపబడాలి. రెండోది ఏంటి చెప్పండి? ఆత్మతో నింపబడినారు, భాషలతో మాట్లాడాలి. అలాగే మూడోది ఏంటి? ధైర్యముతో బ్రతకాలి. అనగా భయమును విడిచి ధైర్యముతో బ్రతకాలి. ఇలా ఎవరైతే బ్రతుకుతారో వారు నిజంగానే పెంతుకోస్తు వారు, వారే పెంతుకోస్తు సంఘము, వారే దేవుని చేత ఆత్మచేత నింపబడిన శక్తి కలిగిన సంఘం. అదే పెంతుకోస్తు సంఘం. దేవుని రాకడలో మహిమ కలిగిన సంఘంగా ఎత్తబడే సంఘం కూడా ఈ అనుభవం కలిగిన వారే. అట్టి రీతిగా పెంతుకోస్తు వారు పెంతుకోస్తు అభిషేకముతో ఎత్తబడినట్లు, పెంతుకోస్తు వారు పెంతుకోస్తులో ఉన్న అభిషేకముతో ఆ రోజున మహిమ కలిగిన ఆత్మ ఏ విధంగా దిగి వచ్చిందో అలాగే పెంతుకోస్తు వారు కూడా అదే మహిమతో లేపబడినట్లుగా పెంతుకోస్తు అనుభవంతో జీవిస్తే ఆ పెంతుకోస్తు కలిగిన వారిని మహిమ కలిగిన వారిగా లేపుకుంటాడు. అట్టి అభిషేకం మనం పొంది జీవిద్దాం. పెంతుకోస్తు వారు వలె జీవిస్తూ దేవుని ఆత్మ కార్యాలను ప్రకటిస్తూ సాగిపోదాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వినుచున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ఈరోజు పెంతుకోస్తు దినమని చాలామంది చెబుతాం. మరి పెంతుకోస్తు దినమున నీవు పెంతుకోస్తు వాడు అని చెప్పుకుంటున్నావు. అయితే నువ్వు పెంతుకోస్తు వాడిలాగానే ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు పెంతుకోస్తు వాడవైతే పెంతుకోస్తులో ఉన్న లక్షణాలు నీలో ఉండాలి. పెంతుకోస్తు వాడవైతే పెంతుకోస్తులో ఉన్న అనుభవాలు నీలో కనబడాలి. అప్పుడే నువ్వు చెప్పిన దానికి అర్థం, నువ్వు చెప్పిన దానికి ఆధారమై ఉంది. కనుక నువ్వు పెంతుకోస్తు అని బోర్డు పెడితే కాదు, పెంతుకోస్తు వాడని చెబితే కాదు, పెంతుకోస్తు అని పేరు పెట్టుకుంటే కాదు. పెంతుకోస్తులో ఉన్న సారం నీలో ఉండాలి. పెంతుకోస్తులో ఉన్న అభిషేకం నీలో ఉండాలి. పెంతుకోస్తు దినమున మహాజ్వాలల వంటి ఆత్మదేవుడు దిగి వచ్చాడు. ఆత్మదేవుడు నీలో ఉంటేనే నువ్వు నిజమైన పెంతుకోస్తు వాడు. అట్టి రీతిగా పెంతుకోస్తు వాడికి బ్రతుకుతూ సాగిపోదు. అట్టి కృప మనకు, మన సంఘ బిడ్డలకు, చూస్తున్న బిడ్డలందరికీ కూడా అనుగ్రహించినట్లుగా ఒకసారి స్తోత్రం చెబుదా. పెంతుకోస్తు వారందరూ పెంతుకోస్తు అభిషేకములకు వచ్చినట్లుగా మరొకసారి స్తోత్రం చెబుదా. పెంతుకోస్తు అనబడిన వారు పెంతుకోస్తు అనుభవముతో సెలరేగిపోవునట్లుగా, ఆత్మాభిషేకంతో నడిపించబడినట్లుగా మరొకసారి స్తోత్రం చెబుదా. ప్రార్థన చేసుకుందా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తా. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినములో నాయన నీ యొక్క పాదాల చెంత చేరి నీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రత్యేకంగా ప్రభా నీ దాసుల నుంచి ఎంతవరకు నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు, అందుకే నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రత్యేకంగా పెంతుకోస్తు పండుగ దినమని నాయన అయ్యా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. నిజమే, ఆనాడు నాయన ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో, ఒక శ్రేష్టమైన సంకల్పముతో నాయన అయ్యా పెంతుకోస్తు పండుగ నాడు జరిగిన ఉత్సవాన్ని ప్రభా అయ్యా ఈనాడు మాకు మాదిరిగా పెట్టినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు నీ శిష్యులు పొందిన అభిషేకమును నాయన తరతరములు ప్రభా అనుభవించాలని ప్రభా
ఈ యొక్క ఆజ్ఞ ప్రభ మీరు ఇచ్చి ఉన్నారు కనుక ఆ యొక్క ఉజ్జీవాన్ని ప్రభ, ఆ యొక్క ఆత్మ అభిషేకమును నాయన ప్రతి ఒక్కరూ పొందుకునే కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ఆత్మ నింపుదల ప్రభ అనుభవించడానికి సిగ్గుపడేవారిగా ఉండక ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది నాయన నీ సన్నిధిలో అన్య భాషలతో నాయన నిన్ను స్తుతించేవారిగా ఉండడానికి సహాయం చేయండి. నిజమే, ఈ రోజుల్లో భాషలతో మాట్లాడడానికి అనేక మంది సిగ్గుపడుచున్నారు, కానీ యేసు నామములో అదే మా ధైర్యం ప్రభువా. నిన్ను స్తుతించే కృప అదే కనుక నాయన నిరంతరము ప్రభా నీతో నాయన మాట్లాడే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థన చేయించున్నాం. ఆత్మ నింపుదల దయచేయండి, అన్య భాషలతో మాట్లాడే కృప దయచేయండి ప్రభా. అంత్యకాలములు ఈ అభిషేకం మెండుగా కుమ్మరించబడే కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం. అదే విధముగా ప్రభా అయ్యా ధైర్యము కలిగి నీ మాటలు ప్రకటించడానికి, అయ్యా ధైర్యము కలిగి నీ కొరకు నిలబడడానికి, అది ఏ ప్రాంతమైనా ఏ ప్రదేశమైనా ఏ పరిస్థితులైనప్పటికీ నీ కొరకు ధైర్యముతో నిలబడే కృప దయచేయండి ప్రభా. మరణాపాయమైనప్పటికీ నాయన భయపడక మమ్మల్ని నిర్మించిన దేవుడవు సజీవుడవు గనుక, ఎప్పటికీ దాటిపోయే దేవుడవు కాదు గనుక మేము కూడా ధైర్యముతో నాయన నీ కొరకు నిలబడే కృప దయచేయండి. ఎవరైతే పెంతెకొస్తు వారు మరి చెప్పుకుంటున్నారో వారిలో ప్రభు ఈ లక్షణాలు ఉంటాయని ప్రత్యేకంగా మీరు సెలవిచ్చారు కనుక మాటలతో కాదు కానీ క్రియతోనే చూపించే బిడలముగా నన్ను మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థన చేయించున్నాం. అటు స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి ఆ ధైర్యముతో నాయన మమ్మల్ని ముందుకు నడిపించండి. ఎవరు ఆ ధైర్యపడకుండా నాయన నీ కొరకు సాక్షులుగా రబలతురాసియ నీ కొరకు సాక్షులుగా జీవించే బిడలుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈ అంత్యకాలంలో ప్రభా దేనికి భయపడక నాయన క్రీస్తు కొరకు నీ కొరకు నిలబడే సాధనాలుగా మమ్మల్ని బిడ్డలందరినీ చేసి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును మన సంఘ బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమేచ్ శిలువ రక్తమేచ్ యేసు నామ సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.